ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ ఇలా ఉపయోగించినందువల్ల మీ ఎలాంటి కోరిక అయినా సరే, అది ఎలాంటి కోరిక అయినా సరే మీకు నెరవేరే తీరుతుందండి. అసలు ఈ వీడియో మీ కంట పడింది అంటేనే మీరు అదృష్టవంతులు. ఇంకా ఈ యొక్క వీడియోలో ఉన్న విషయాన్ని మీరు పాటించినప్పుడు మీకు తప్పకుండా రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. అది దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది తప్పకుండా జరిగే తీరుతుంది. ఇక అది ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైంగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మనం చెప్పబోయే ఒక విషయం ఏంటంటే, మనం ఎలాంటి కోరికైనా తీర్చే ఒక నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. అది ఏంటి అంటే 1176. 1176 అనే ఒక ఏంజల్ నెంబర్ మనకు ఈ ప్రపంచ శక్తిని మన దగ్గరికి తీసుకురావడమే కాకుండా దైవశక్తిని కూడా మనకు అందజేసే ఒక శక్తి గల నంబర్ అన్నమాట. ఈ నంబర్ అంటే ఏంజల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకు ఒక లక్కీని తీసుకొచ్చేదానికి మనకు ఉపయోగపడతాయండి. మనం స్విచ్ బోర్డ్స్ ఎలా అయితే ఉపయోగిస్తామో అలాగే ఏంజల్ నెంబర్ 1176 అనే నంబరు మనకు ఎలాంటి కోరికైనా సరే మన దగ్గర అయస్కాంతం లెక్క మన దగ్గరికి లాక్కుని వచ్చి మనకు నెరవేర్చి పెడుతుంది అనమాట. అంత పవర్ఫుల్ ఒక నంబర్. ప్రతిరోజు కూడా మీ చేతిలో 1176 అనే నంబర్ రాసుకున్నా, మీరు పదే పదే ఆ 1176 అని ఖాళీగా ఉన్న సమయంలో చెప్పుకున్నా కూడా చాలా 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 ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఒక కోరిక అనేది, ఒక నంబర్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీ కోరిక ఒక విషయం అనేది మీరు అనుకుంటున్నారు, అది చాలా రోజులుగా ప్రయత్నిస్తూ విఫలమవుతూ ఉన్నారు, అలాంటి కోరికను కూడా మనకు ఫలితం చేసి పెడుతుంది అనమాట. అసలు ఇంకా మీరు వదిలేసుకో ఉంటారు, ఇంకా జరగదులే, ఇంకా మనకు అంతేను లైఫ్, ఇది మనకు జరగదని వదిలేసుకున్న విషయం కూడా మీరు మళ్ళీ ఈ యొక్క నంబర్ గురించి మీరు ఇప్పుడు ఒక 21 days లోపలే మీకు ఆ పని జరిగి తీరుతుంది. అలాంటి పవర్ఫుల్ నంబర్ 1176. ఇక ఈ 1176ని ఏం చేయాలి అంటే, మనం చెప్పుకోని అవసరం లేదు, లేదా ఒక 20 సార్లు రాయాలి, 21 సార్లు చదవాలి, ఇట్లాగా ఏం లేదండి. సింపుల్, చాలా సులభవంతమైన మెథడ్లో మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి. ఏం చేయాలంటే, యాజ్ యూజువల్ మనం ప్రతి వీడియోలో చెప్పుకునేలాగే ఒక వైట్ పేపర్, ఏదో మరకలు నలిగిపోయి ఉండకుండా ఫ్రెష్ అయిన ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఆ వైట్ పేపర్ పైన ముందు మీ ఇష్టదైవం అంటే మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతూ నమ్మకంగా ఉంటారో ఆ దైవం పేరు అనేది రాసుకోండి, లేదా అనుకోండి, రాసుకోకపోయినా అనుకోండి. ఇప్పుడు మీ యొక్క కోరిక ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక 3 వరకు రాసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్, మీకు ఉన్న ఒక 5 లక్షల అప్పు అనేది మాకు తీరాలి అనుకుంటారు కదా, 5 లక్షలు నాకు కావాలి, అట్లా పాజిటివ్ వర్డ్లు అనేది రాసుకోండి. అప్పు అనేది వాడకుండా 5 lakhs డబ్బులు అనేది కావాలి. ఇక రెండవది, ఇంకేదైనా మీ కొడుక్కి జాబ్ అనేది రావాలి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అన్నట్టు పాజిటివ్గా మీరు ఫ్యూచర్ టెన్స్లో రాసుకోండి. జరిగిపోతే మీరు ఎంత సంతోషంగా ఉంటారో అలా రాసుకోండి అనమాట. అదేవిధంగా మరొకటి, మీకు సొంత ఇల్లు కళ అనేది ఉంది, నాకు సొంత ఇల్లు కళ నెరవేరింది అన్నట్లు జరిగిపోయినట్లుగా రాసుకోండి. లేదు మాకు ఒకే ఒక కోరిక అండి, మాకు సొంత ఇల్లు కళ ఒక్కటే, లేదా మా అబ్బాయికి ఉద్యోగం అవ్వాలి అదొక్కటే, లేదా మా కూతురికి పెళ్ళి అవ్వాలి అదొక్కటే, ఒక కోరికే మాకు ఇప్పుడు మనసులో మెదలాడుతుంది అన్నప్పుడు ఒక కోరిక అయితే 3 సార్లు రాసుకోండి. ఒక కోరిక మాత్రమే మీరు బేస్ చేసి ఈ యొక్క మెథడ్ ఫాలో అవుతున్నారంటే 3 సార్లు అనేది రాసుకోండి. లేదు మాకు 3 కోరికలు కాదబ్బా 30 కోరికలు ఉన్నాయంటే మినిమం 3 కోరికల వరకు రాసుకోండి. రాసిన తర్వాత దాని కింద 1176 అనే ఒక నంబర్ అనేది వేయండి. ఇది చాలా లక్కీగా మీరు ఏదైతే ఆ 3 కోరికలు రాసారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చి పెట్టే ఒక సూపర్ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 1176 అనే నంబర్ రాసుకోండి. దీన్ని ఇప్పుడు చక్కగా మడిచి మీ చేతిలో పట్టుకొని మీకు ఈ కోరికని నాకు నెరవేర్చి పెట్టని చెప్పి మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థించుకోండి. ఇష్టదైవం అంటే తెలుసు కదండి, మీకు నమ్మకంగా ఏ దేవుడి మీద అయితే నమ్మకంగా ఉంటుందో, ఎగ్జాంపుల్ వారాహ్యమ్మ, అలాగే సాయిబాబా, ఇట్లాగా నమ్మకంగా కొన్ని దేవుళ్ళు ఉంటారు. కులదైవం అనేది కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మాకు వెంకటేశ్వర స్వామి కులదైవం అనుకోండి, కులదైవం వేరే, ఇష్టదైవం వేరే. కులదైవాన్ని ఇష్టదైవాన్ని అందరినీ కూడా మీకు నమ్మకం భగవంతుడి మీద అలా అనుకోవచ్చు అనమాట. అదేవిధంగా నాకు ఈ కోరికలన్నీ తప్పకుండా నెరవేర్చి పెడుతుంది అని చెప్పి ఈ ప్రకృతి, ఈ ప్రపంచ శక్తి కంటే ఈ పంచభూతాలున్న ఈ
ఈ విశ్వానికి మీరు థ్యాంక్ యూ చెప్పినట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ ఇలాగా రాసుకోండి. ఫస్ట్ మీ కోరికలు 3 రాసుకోండి, లేదా ఒకటైతే 3 సార్లు రాసుకోండి. తర్వాత 1176 అనేది రాసుకోండి. దాని తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీరు 3 సార్లు రాసుకోండి. తెలుగులో అయితే విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి తెలుగులో కూడా మన ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు 4గా మడిచి మరొకసారి మీ ప్రార్థనని ఈ విశ్వానికి, మీ ఇష్టదైవానికి తెలిపి దీన్ని మీరు పడుకోబోయే ముందు మీ దిండి కింద అనేది పెట్టేసుకోండి. దిండి కింద అనేది పెట్టుకేసుకొని ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు ఒకసారి, నిద్ర లేవగానే ఒకసారి చూసి ఒకసారి అనేది చదివేసి మీరు మళ్ళీ దాన్ని కబోర్డ్లో పెట్టుకుంటారా లేకపోతే దిండి కింద పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఇలాగా 21 సార్లు అనేది ఉదయం సాయంత్రం పడుకోబోయేటప్పుడు లేదా పొద్దున్నే నిద్ర లేవగానే ఇలా 2 సార్లు అనేది ఒకసారి చూసి అదంతా మీరు ఏమైతే రాస్తున్నారో అవి చదువుకోండి. తప్పకుండా 21 డేస్లోనే మీ కోరిక తీరుతుంది. అంతేకాకుండా మీరు ఎలాంటి లక్ అనేది ఏదైతే ఎదురు చూస్తుంటారో లక్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టాలి 21 రోజుల్లో కట్టేస్తామంటే అలా కాదు, దానికి సంబంధించిన ఏదో ఒక సంకేతాలు, మీకు ఒక శుభవార్తలు అనేవి కూడా వచ్చి అవి జరిగేందుకు మీకు ఏదైనా ముందుగా సంకేతాలని కూడా ఉన్న ప్రాబ్లమ్స్ తొలగిపోవటం, ఇలాంటి అవకాశాలు అనేవి మీకు సందర్భాలు ఏర్పడతాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా చేయటమే 21 రోజుల్లో తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. చిన్న చిన్న కోరికలు అయితే, పెద్దవి టైం తీసుకునేవైతే అవి తప్పకుండా వాటికి సంబంధించిన సంకేతాలు అనేవి మీకు వస్తాయి. ఇలా 21 రోజుల తర్వాత దాన్ని మీ కోరిక నెరవేరకపోయినా కాల్చి గాలిలో ఊదేసేయండి. కాల్చటం అంటే మనం దాన్ని నాశనం చేయటం కాదండి, అగ్నికి సమర్పిస్తున్నాము. తర్వాత ఈ వాయువుకి, ఈ విశ్వానికి మనం ఊది సమర్పించేస్తున్నట్టుగా భావించి అలా చేయండి. తప్పకుండా 21 రోజుల్లో తీరని కోరిక కూడా తర్వాత కూడా తప్పకుండా తీరుతుంది. అది చాలా సులభంగా పెన్నుతో వచ్చి రెడ్ ఇంక్ అనేది యూజ్ చేయండి. మన డబ్బు కోసం అయితే గ్రీన్ యూజ్ చేస్తాము, మనం ఆ పేపర్లో రాసేటప్పుడు రెడ్ కలర్ పెన్ అనేది యూజ్ చేయండి. అది ఫ్రెండ్స్, ఏమంటే మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు, దానికని మళ్ళీ చెప్పానమాట, గుర్తొచ్చింది. సో అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు 1176 అనే ఏంజల్ నెంబర్ మీ కోరికలు తీర్చి మీరందరూ హ్యాపీగా ఉండేలా చూసుకుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.